పునరుద్ధానపు ఆరాధనకు చేరి వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని సన్నిధికి ఆశతో ఆసక్తితో మక్కువతో వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు తన వాక్కుల ద్వారా బలపరిచి ఆశీర్వదించునుగాక. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చేతులెత్తి హల్లు చెప్పండి. గడిచిన వారం ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని మీకు తెలియచేశాను. నీవు నడుము కట్టుకొనుము అని శ్రేష్టమైన సందేశం. అదే సందేశాన్ని సేవకుల కూడికలో కూడా మాట్లాడడం జరిగింది. చాలా అద్భుతంగా దేవుడు ఆ సేవకుల కూడికలో సేవకులతో దేవుడు మాట్లాడాడు. సేవకులందరూ కూడా చక్కని సందేశాన్ని అందించారని వారందరూ కూడా స్పందించడం జరిగింది. మరి దేవునికి సమస్త ఘనత మహిమ కలుగునుగాక. ప్రకటన పుస్తకం, దయచేసి ప్రకటన పుస్తకంలో నుండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు. చూడండి, అక్కడ నుంచి మీరు నోట్ చేసుకోండి. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని చాలు. ఈ ఎఫెసీ సంఘం ఒక మంచి క్వాలిటీ కలిగిన సంఘం. ఎవరిని పడితే వారిని నమ్మే సంఘము కాదు. ఇప్పుడు చాలామంది బయలుదేరి ఉన్నారు. చాలామంది అపోస్తులము అని చాలామంది ఇప్పుడు సేవ చేయుచున్నటువంటి వారు ఉన్నారు. ఒక దైవజుని నేను అడిగాను, అయ్యా ఇంకా మీరెందుకు ఇంకా మందిరం కట్టడం లేదు? ఇంకెందుకు మందిరం కట్టడం లేదు? ఎప్పుడో ప్రారంభించారు కదా, ఇంకెందుకు కట్టడం లేదు అని నేను అడిగితే తను అంటాడు, నాకు ఈ సంవత్సరం నాయకులు మాట ఇచ్చారు. ఏమిచ్చారు? నాకు నాయకులు మాట ఇచ్చారు. మందిరం దానికి ఎంత అవుతుందో, స్లాబ్కు ఎంత ఖర్చు అవుతుందో, ఎంత మెటీరియల్ మాట ఇచ్చారు. వెళ్ళి అడిగితే ఇప్పుడే కదా మనం గెలిచింది, ఇంకా కొద్ది రోజులు ఆగమని చెప్పారు. తను చెప్పిన మాట ఏంటంటే ఇంకా ఆగమని చెప్పారు. నిజమైన అపోస్తులుడు అయితే, నిజమైన దేవుడే పిలిచి దేవుని పరిచర్య కొరకు ఎన్నుకొనబడిన సేవకుడు అయితే దేవుడు సహాయం చేస్తే ఆ మందిరం పని పూర్తవుతుంది అని చెప్పగలరు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రత్యక్షపు గుడారం ప్రజల హృదయపూర్వకమైన కానుకల చేత కట్టబడిన మందిరం. దేని చేత చెప్పండి? ప్రజల హృదయపూర్వకమైన కానుకల చేత ప్రత్యక్షపు గుడారం నిర్మాణం జరిగింది. దైవజనులు యేసన్ గారు కూడా అలాగే విశ్వాసంతో ఒక పాక గుడిసె మందిరం వేసుకున్న సమయంలో, ఆ సంవత్సరం భయంకరమైన తుఫాను వచ్చి మందిరం పడిపోయిన సమయంలో, కొన్ని గృహాలు పడిపోయిన సమయంలో ప్రభుత్వం వారు ప్రకటించారంట, పడిపోయిన వారికి ఇల్లులు, పడిపోయిన వారికి సహాయం చేస్తామని. సరే, వాళ్ళే చెప్పారు కదా సహాయం చేస్తారని చెప్పి ఆయన వెళ్ళి నిలబడ్డాడంట వరుసలో. అయ్యా మందిరం పడిపోయిందని అడిగితే, మందిరాలకు కాదు పడిపోయిన ఇళ్ళకే సహాయం చేస్తాము అని చెప్తే తిరిగి వెనక్కి వచ్చేసాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, తను కూడా ఆరంభములో జరిగినటువంటి పరిస్థితి. ఒక పరిచర్య అనేది కట్టబడడం అనేది దేవుని సేవకునికి ఉన్నటువంటి శ్రేష్టమైన పిలుపు. అది అపోస్తులుడిగా పిలువబడితే దేవుని చేత కట్టబడేంత వరకు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మందిరాలు కట్టబడుతున్నాయి, చాలా చర్చిలు కట్టబడుతున్నాయి.
చాలా మందిరాలు కట్టబడుతున్నాయి, ఎంతో వైభవంగా మందిరాలు కట్టబడుతున్నాయి. కానీ దేవుని దృష్టిలో ఏది ఘనమైన పరిచర్యో తెలుసా? విశ్వాసుల ద్వారా గుప్పిలి విప్పిన దాని ద్వారా కట్టబడిన మందిరాలే దేవుని దృష్టిలో ఘనమైనవి. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. అవునండి, చాలా మందిరాలు కట్టబడుతూ ఉండవచ్చు. ఒక చోట ఒక ప్రాంతంలో సభలు జరిగాయి. ఈ సభలు ఎలా జరిగాయండి అంటే, అయ్యా ప్రభుత్వం వాళ్ళు గెలిచినందుకు డబ్బులు ఇచ్చారు, అందుకు మేము ఈ మీటింగులు పెట్టాం. దేని చేత పెట్టారు చెప్పండి? దేని చేత? మాకు మాట ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బుల చేత మేము మనోహరములైన పండుగలు పెట్టాం. దేని చేత అంట పండుగలు? దేవునికి మహిమ కలుగును గాక. నేనేమంటానంటే, అడగకుండానే ఒక నాయకుడు వచ్చి ఈ మందిరానికి సహాయం చేసి వెళ్ళిపోవాలి. చేతులెత్తి గట్టిగా సంతోషంగా అల్లు చెప్పండి. ఒక సేవకుడు అడగకుండానే ఆ నాయకుడు వచ్చి కానుక పెట్టెలో కానుక వేసి వెళ్ళాలి. ఆ కానుక శ్రేష్టమైనది. మనం అడిగి తెచ్చుకునేది అది శ్రేష్టమైనది, మనం అడిగి తెచ్చుకొని చేసేది శ్రేష్టమైనది కాదు. ఈ ప్రాంతంలో ఆరంభంలో అడుగు పెట్టినప్పుడు కొందరు నాకు అదే సలహాలు ఇచ్చారు. అయ్యా మీరు మొదట్లో వచ్చారు, ఇక్కడ సేవ చేయడానికి స్థలం లేదు మందిరానికి, మనం వెళ్ళి నాయకులను అడిగితే తప్పకుండా మనకు ఒక స్థలాన్ని ఇస్తారు. నేను వారితో చెప్పాను, దేవుడే నన్ను పిలిచి ఉంటే దేవుడే స్థలాన్ని ఇస్తాడు, దేవుడే పరిచర్యను చేయిస్తాడు. గట్టిగా చెప్పండి. అపోస్తులుడు ఎప్పుడు కూడా దేవుని పైన ఆనుకోవడానికి ఇష్టపడే వ్యక్తి అపోస్తులుడు. అపోస్తులుడు అంటే దేవుడు పిలిచిన వ్యక్తి. ఎవరు పిలిచిన వ్యక్తి చెప్పండి? ఇప్పుడు ఏదో బైబిల్ ట్రైనింగ్ జరుగుతుందంట అని ట్రైనింగ్ చేసి రావటం కాదు. దేవుడు పిలిచి సేవ కొరకు ఎన్నుకుంటే ఆ సేవను దేవుడు ఆఖరి శ్వాస వరకు ఆయన నిలబెట్టుకుంటాడు. చెప్పండి సంతోషంగా గట్టిగా హల్లెలూయా. ప్రజలకు నాయకులు మేలు చేయాలి, తప్పదది. అదొక నమూనా. సేవ విషయం వచ్చేసరికి, పరిచర్య వచ్చేసరికి ఎలా పడితే అలా చేసేది. నిజమైన అపోస్తులు చూడండి, ఆ సంఘం గుర్తించిందంట, మీరు ఆత్మీయతలో ఎదిగితే కానీ అపోస్తులు ఎవరో గుర్తించగలరు. ఎవరిని పడితే వారిని మీరు చేర్చుకుంటారు. ఎవరిని పడితే వాళ్ళని మనము చెప్పాలి, ఎవరిని పడితే వారిని చేర్చుకోకూడదు. గట్టిగా సంతోషంగా అల్లు చెప్పండి. అప్పుడప్పుడు మా బిడ్డల దగ్గరికి వస్తుంటారు కొంతమంది, నేను చూస్తా, సడన్గా చూసినప్పుడు ఏమనను, వాళ్ళే ఏదో ఒక రోజు తెలుసుకొని నిజం తెలుసుకుంటారులే అనుకుంటా. నేను ఈ మధ్య కాలంలో ఒక ఆయన పరిచర్య సేవ చేస్తున్నానని చెప్తున్నాడు, కానీ భార్య వెళ్ళిపోయింది. ఆయన వచ్చి అడిగే పరిస్థితి ఏంటి? ప్రార్థన చేస్తా మీకు అంటాడు, టిఫిన్ పెట్టియండి అంటాడు, మళ్ళా నాకు ఎవరైనా ఉంటే చెప్పండి పెళ్లి చేసుకుంటా అంటాడు. మరి వీళ్ళెట్ట రాణిస్తున్నారో, వీళ్ళెట్ట కూర్చేస్తున్నారో, వీళ్ళెట్ట టిఫిన్ పెట్టిస్తున్నారో, వీళ్ళెట్ట సహాయం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే మన వాళ్ళు అంత వివేచించేంత జ్ఞానం, అసలు అపోస్తులు ఎవరో కూడా గుర్తించలేనటువంటి స్థితిలో మీరున్నారు. ఏ స్థితిలో ఉన్నారమ్మా? మీకు అర్థమవుతుందని నేను చెప్పే విషయాలు. ఎవరైనా బైబిల్ పట్టుకున్నా, ఎవరు పట్టుకున్నా ఏమంటున్నారు? వీళ్ళు సేవకులే, అపోస్తులే. ఎవరు చూసినా దేవునికి మహిమ కలుగును గాక.
ఎఫెసీ సంఘం గుర్తించిందంట. అపోస్తులు అని చెప్పుకుంటున్నారంట. అబద్ధంగా చెప్పుకుంటున్నారు మేము అపోస్తులు అని. వాళ్ళు అపోస్తులు కాదు. అలాంటి వారిని పరీక్షించింది ఆ సంఘం. ఈరోజు మీరు కూడా నిజమైన సేవకులు ఎవరో, సమర్పణ కలిగిన సేవకులు ఎవరో, పిలుపు కలిగిన సేవకులు ఎవరో, దేవుని వైపు చూస్తున్న సేవకులు ఎవరో మీరు గుర్తించి మీరు ప్రయాణం చెయ్యుదురుగాక. నేనే మీకు మార్గదర్శిని. ఎన్నోసార్లు కొన్ని సలహాలు ఇస్తుంటారు, అయినా మనం అలాంటి పరిచర్య మనది కాదు. దేవుడే మనకు సహాయం చేస్తే మనం చేద్దాం ఏదైనా. ఈ మందిర ప్రతిష్ఠ కార్యక్రమం ప్రకటించిన సమయంలో రూపాయి కూడా చేతిలో లేదు, కానీ విశ్వాసంతో మనం ఏ నాయకుల దగ్గరికి వెళ్తే ప్రతిష్ఠ కార్యక్రమానికి డబ్బులు ఇవ్వరు? ఇస్తారా ఇవ్వరా? అయా ప్రతిష్ఠ జరుగుతుంది అంటే ఇస్తారా ఇవ్వరా? చెప్పండి, ఇస్తారుగా. ఎందుకని మనం అలా చేయట్లేదు? నిశ్చయముగా దేవుడే ఇది ఏర్పాటు చేసిన పరిచర్య అయితే దేవుడే ఆ సమయానికి అన్నీ సమకూర్చుతాడు. ఇది మీరు ఖర్చు పెడితే మీకు ఆశీర్వాదం. ఆ సమయానికి దేవుడు సమకూర్చాడు. కానీ దేవుడు మనకు ఎంత ఇవ్వగలడో అంతగానే చేయడానికి మనం కూడా ఇష్టపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మన స్తోమతను బట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. స్తోమతకు మించి మనం ఏర్పాటు చేయకూడదు. అలా చేస్తే ఇబ్బంది పడతాం. మా కిషోర్ అంటాడు, జ్యూసులు తెద్దామన్నా అందరికి అంటాడు. ఏం తీసుకొద్దాం? జ్యూసు. అందరికి జ్యూసులు తెద్దామన్నా అంటుండు. సరే నాయన నువ్వు తీసుకురా అన్నా. ఏమన్నా జ్యూసులు పోద్దామని అందరికీ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకి అన్నాడు. సరే నా దగ్గర అయితే లేవు, మరి నువ్వైతే పెట్టి జ్యూసులు అందరికి జ్యూసులు పోసేయని చెప్పా. మరి మాకన్నా తీసుకొచ్చాడా? కనీసం మాకు కూడా లేదు, సేవకులకు కూడా లేదు, అందరికీ ఏమోలే. దేవునికి మహిమ కలుగును గాక. అందరి చేతులెత్తి సంతోషంగా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎవరైనా తన ఆలోచన మంచిదే, నేనేమంటానంటే సరే పెట్టు, ఖర్చును పెట్టేసి నా దగ్గర దేని స్తోత్రం. మన యొక్క స్థితిని బట్టి మనము అపోస్తులు అంటే ఆ సమయానికి దేవుడు ఎంత చేయగలడో అంతవరకే మనము ప్రయాణము చేయాలి. చూడండి, ఈరోజు ఆ మాటని మీరు నోట్ చేసుకోండి. అపోస్తులను ఎవరో మనం పరీక్షించాలి. కొందరు, నేను కొన్ని మాటలు బైబిల్లో రాసి ఉన్నాయి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుంచి చదవండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుండి, ఏలయనగా అట్టివారు. అమ్మా మీరు 2 కొరింథీయుల చదివేది చదవండి. చూడండి, కొందరంట క్రీస్తు యొక్క అపోస్తులుల వేషం ధరించుకుంటున్నారంట. దొంగ అపోస్తులను, మోసగాండ్రును, పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను, గట్టిగా చెప్పండి. చూడండి, సాతానే కొందరికి ఆవేశము ధరింపచేశాడంట. ఎవరమ్మా? ఎవరు? సాతానే ఆ వేషం వాళ్ళని ధరించుకునేటట్లు చేశాడు. అపోస్తుల వేషం. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తులు ఎవరో గుర్తించాలి. ఊరికే గుడ్డిగా మనం ప్రయాణము చేయకూడదు. ఎవరు పడితే ఎవరు ఇళ్ళకు వస్తుంటారు, అందరినీ మనం ఆహ్వానిస్తే వాళ్ళ ఫలమే మీకు వస్తుంది. అదే మీ సేవకుడు
దేవుని చేత పిలువబడి పంపబడిన మీ దైవజనుడు అపోస్తులుడా కాదా? నన్ను కూడా మీరు గుర్తించండి. నేను కూడా అదే చెప్తున్నా. ఎవరైనా చెప్తారా ఈ వాక్యాన్ని? ఎవరైనా వేదిక మీద నిలబడిన సేవకుడు ఈ విషయాన్ని చెప్పగలడా? అందరూ చెప్పలేరు ఈ వాక్యాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తులుడా కాదా? నేను అపోస్తులున్నా కాదా? మీరు పరీక్షించండి, ఊరికే గుడ్డిగా చెప్పాకండి. హల్లెలూయా. నేను అపోస్తులునేనా కాదా? మీరు తర్వాత అయినా పరీక్షించండి, మా సేవకుడు ఎలాంటి వాడు అని పరీక్షించండి. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒక్కసారి గట్టిగా సంతోషంగా హల్లెలూయా చెప్పండి. ఒకవేళ మీరు పరీక్షించి ఉంటే, మా పరిచర్య అపోస్తుల యొక్క పరిచర్య, రండి ఈ పరిచర్యలోనికి అని మనం అందరినీ దేవుని మందిరానికి, నిజమైన అపోస్తుల పరిచర్యకు ప్రజలను తీసుకొని రావాలి. హల్లెలూయా. నిజమైన అపోస్తులు ఎవరింటికి పడితే వారింటికి వెళ్ళరు. దేవుడు ఎవరికైతే వారి సంఘాన్ని దేవుడు ఇచ్చాడో వారి ఇంటికి వెళ్ళడానికి వెళ్తారు. నేను అందుకే త్వరపడి ఎవరింటికి నా అంతటా నేను వెళ్ళను. పిలిస్తే అయ్యా ప్రార్థన చేదురండి అని పిలిస్తే పోతా, కానీ నా అంతటా నేను పని కట్టుకొని వెళ్ళి గుమ్మం తట్టను. నాకు అది ఇష్టం ఉండదు. మీరు అనుకోవచ్చు, ఏంది అయ్యగారు విజిటింగ్ రావట్లేదని. మీరు అనుకున్నా పర్వాలేదు, నా అంతటి నేను వచ్చి గుమ్మం తట్టడం ఎందుకు? మీరు పిలిస్తే వచ్చి ప్రార్థన చేస్తా. మీకు అవసరమైతే, నాతో మీకు అవసరమై ఉంటే, సేవకుడు మా ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేస్తే మాకు ఆశీర్వాదం అనుకొని మీరు కాలింగ్ చేస్తే మీ ఇంటికి వస్తా. నా అంతటి నేను వచ్చి తలుపు కొట్టి ప్రార్థన చేయడం అనేది నాకు ఇష్టం లేదు. గట్టిగాళ్ళు చెప్పండి. సంతోషంగా గట్టిగాళ్ళు చెప్పండి. మీరేమనుకున్నా పర్వాలేదు, మా ఇంటికి అయ్యగారు రావట్లేదు అనుకోవాకండి. పద్దాకా బ్యాగ్ వేసుకొని వస్తున్నాను అనుకో, ఈ అయ్యగారు ఏంటి పద్దాకా ఇళ్ళ చుట్టూ బ్యాగ్ వేసుకొని వస్తున్నాడు అంటారు. మళ్ళీ ఇదొక చెడ్డ పేరు. అవునా? చెడ్డ పేరు నాకెందుకు? మీరు ఏ సమయంలో ఉంటారో తెలియదు, మీ ఇళ్ళలో ఎలా ఉంటారో తెలియదు. ఒక ఇల్లు తలుపు కొట్టా, ఆమె ఒంటరామనే, కానీ ఆ ఇంటి ముందు మొగోళ్ళ చెప్పులు ఉన్నాయి. భయం వేసి వచ్చేసా. అమ్మో ఇదేంద్ర కథ నాయన, విజిటింగ్కి వెళ్ళకూడదు అనిపించింది నాకు. ఇంకా గట్టిగా చెప్పండి. సంతోషం గట్టిగా చెప్పండి. నాకేమో భర్త లేడు అంటుంది ఈమె. ఏమండి, నాకు భర్త లేడు, నేను ఒంటరిగానే ఉంటున్నా, విజిటింగ్ అంటుంది. ఆ ఇంటి ముందు చూస్తే మొగోళ్ళ చెప్పులు ఉన్నాయి. ఇది ఏంద్ర కంప, ఈ కంప నాకెందుకని తలుపు కొట్టకుండా సైలెంట్గా వచ్చేసా. మళ్ళీ ఎవరా నేనా అని మీరు ఎవరు మళ్ళా అడగాకండి. గట్టిగా చెప్పండి. వేరే ప్రాంతంలో అండి, ఈ ప్రాంతంలో కాదు, ఇక్కడ కాదు. మా ఊళ్ళో ఇక్కడైతే ఇంకా ఇప్పుడే పరీక్షిస్తారేమో. వాక్యం వినరు ఇంకా. దేవునికి గట్టిగా మహిమ కలుగును గాక. గట్టిగా సంతోషంగా హల్లెలూయా చెప్పండి. సంతోషంగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. హుషారుగా చెప్పండి. అందుకనే ఈ విజిటింగ్ గొడవ ఎందుకు నాకు? వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేయడానికి పిలిస్తే ప్రార్థన చేద్దామని ఆశ నాకు. ఎవరు బాధపడకండి. ఎవరైనా బాధపడుతున్నారా ఇంటికి రావట్లేదు అయ్యగారని? బాధపడే వాళ్ళు ఉంటే ఎవరైనా చేయొద్దండమ్మా. ఎవరు లేరుగా? నేను రావట్లేదని బాధపడట్లేదుగా ఎవరు? గట్టిగా సంతోషంగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బాధపడకండి. అవసరమైతే పిలవండి, ఫోన్ చేయండి. ఫోన్ నంబర్ ఉందిగా, నా ఫోన్ నంబర్ ఉందా అమ్మా? లేదా చెప్పండి. మీ కాపరి నంబర్ ఉందా? వేరే కాపరి నంబర్లు ఉన్నాయా? గట్టిగా చెప్పండి. ఎవరి నంబర్ ఉంది మీ దగ్గర? మీ కాపరి నంబరు ఫోన్ చేయండి. మధ్యరాత్రి మాత్రం రాండి అని పిలవకండి. నాకు కూడా భయం మధ్యరాత్రి రావడం అంటే. స్తోత్రం చెప్పండి. సంతోషం గట్టిగా చెప్పండి. ఎప్పుడో ఒకసారి చెప్పా, ఎప్పుడైనా పిలవండి అన్న. ఇక వీళ్ళు ఉన్నారుగా వ్యాపారాలలో, మధ్యరాత్రి బండి మీద వెళ్తారు వ్యాపారానికి. అప్పుడు ఫోన్ చేస్తారు, అయ్యా బండి ముందు వచ్చి ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని సమయాలు రాలేని సమయాల్లో మీరు ఏం చేయాలి? ఫోన్లోనే ప్రార్థన చేయండి. అయ్యారు మీరు ఫోన్లో ప్రార్థన చేస్తే నాకు మేలు జరుగుతుందని చెప్పాలి. గట్టిగా చెప్పండి. ఇంటికి వస్తేనే కాదు, ఫోన్లో ప్రార్థన చేసినా మీకు అద్భుతం జరగబోతుంది. సంతోషంగా గట్టిగా ఆమేన్ చెప్పండి. శతాధిపతి దాసుడు యేసు ప్రభుని అడిగాడు కదా. ఏమని అడిగాడు? అయ్యా నీవు మాట మాత్రము
సెలవిమో, చాలు నా దాసుడు బాగుపడిపోతాడు. నువ్వు అదే చెప్పాలా. అయ్యా ఇంటికి రా, అయ్యా ఇంటికి రా, స్తోత్రం చెప్పండి. ఇంటికి వద్దు అయ్యా, నువ్వు ఒక్క మాట ఫోన్లో చెప్పయ్యా, నా కుటుంబంలో అద్భుతం జరుగుతుంది. ఆ విశ్వాసం ఎందుకు రావట్లే? ఆ విశ్వాసంలో మీరు ఎందుకు ఎదగడం లేదు? హల్లెలూయా చెప్పాలి, చేతులెత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఫోన్లో ప్రార్థిస్తుండగానే మీ ఇంట్లో వెలుగు వచ్చునుగాక, మీ ఇంట్లో దేవుని మహిమ దిగి వచ్చునుగాక, దేవుని ప్రసన్నత దిగి వచ్చునుగాక. ఒక సేవకుడిగా మాట్లాడుతున్నప్పుడే అద్భుతము జరుగునుగాక, చీకటి ప్రభావాలన్నీ వెళ్ళిపోవునుగాక, దయ్యపు శక్తులు లయమైపోగునుగాక. ఆమేన్. మొన్న ఒక అమ్మాయికి దయ్యం పట్టింది. ఏ దయ్యం? ప్రేమ అనే దయ్యం. ఏ దయ్యం? నాకు ఆ అబ్బాయే కావాలంటది. వాడేమో 10th క్లాస్ చదివి గేదెలు కాస్తున్నాడు వాడు. ఈ అమ్మాయి ఏమో బాగా చదువుకుంటుంది, తెల్లగా ఉంది, బొమ్మగా ఉంది, అందంగా ఉంది చూస్తే. వేరుగా అనుకోవాకండి, స్తోత్రం చెప్పండి. 17-18 సంవత్సరాలు అమ్మాయి, చాలా చూడడానికి చాలా అందంగా ఉంది పాప. వాడు గేదెలు కాసేవాడు. వాడు ఏం కాసేవాడు? ఆ గేదెలు కాసేవాడు ఈ అమ్మాయిని ఎట్ట డ్రాప్ చేసాడో తెలియదు వాడు. మరి ఈ అమ్మాయి కూడా గేదెలు కాద్దాం అనుకుందేమో, ఈ పనికి మాలింది. స్తోత్రం చెప్పండి. మరి గేదెలు కాస్తే బాగుండేది, పోయి వానితో పాటు ఎండలో. ఒకరోజే గేదెలు కాసేది, రెండో రోజు పరారే. నాకు తెలుసు అది. దేవునికి గట్టిగా హల్లెలూయా చెబుదాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వాడు 10వ క్లాస్ ఫెయిలో పాసో మరి తెలియదు. పాస్ అయిందా నాన్న? పాస్ అయిందా? పాస్ అయిండు. మీరు కూడా ఉన్నారు, వీళ్ళు కూడా జత అయ్యారు చూడండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు కూడా ఏమైనా చేరారు ఆ గుంపులో? అన్నీ రాజీనామా చేయండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. లవ్వులన్నీ రాజీనామా చేయండి. ఇప్పుడే లవ్వులు ఉంటే అవి లవ్వు కాదు, సైతాన్ లవ్వు. సైతాన్ నిన్ను ఉరెక్కిస్తుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇది ఒక సాతాను వేసే వల. ఏ వల చెప్పాలి? ఏ వల? సాతాను వేసే వల. ఏ వలమ్మా? ఏ వల? ఆ వల నుండి నన్ను విడిపించు ప్రభు అని ఒక రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఆ వల పటాపంచలైపోతుంది యేసునామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పోయి ఒకరోజు ప్రార్థన చేసే భానుగారి ఇంటికి వెళ్ళి, అమ్మాయిది విశ్వబ్రాహ్మణ అమ్మాయి 18వ సంవత్సరం, ఇప్పుడే స్టార్టింగ్. ప్రార్థన చేశా, ప్రేమ అనే దయ్యం నాలో నుంచి వెళ్ళిపోవునుగాక, ప్రేమ అనే దయ్యం నాలో నుంచి, ప్రేమ అనే వ్యామోహం అనే దయ్యం నాలో నుంచి ఇప్పుడే విడుదలగునుగాక, యేసునామములో విడుదలగునుగాక, యేసునామములో విడుదలగునుగాక, యేసునామములో విడుదలగునుగాక. అప్పుడు 3 రోజుల తర్వాత తినని అన్నం, ఆ అబ్బాయి కోసం 3 రోజులు అన్నం తినలేదట అమ్మాయి. ఎన్ని రోజులు? మరి ఏందనుకుంటున్నావు? గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎన్ని రోజులు? 3 రోజులు అన్నం తినలేదు. ఎప్పుడైతే దయ్యం పోయిందో అప్పుడు అన్నం తిన్నది. శుభ్రంగా చేసింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సంతోషంగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దయ్యం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు శుభ్రంగా భోంచేసింది. ఏమ్మా, అవునా కదా? 3 రోజుల నుంచి అమ్మ అన్నం తినమ్మా అంటే తినట్లేదంట. ఎవరు అడుగుతున్నా అన్నం తినట్లేదు అమ్మాయి. ఏంటంటే దయ్యం వచ్చింది. ఆ దయ్యం వచ్చింది, ఆ గేదెల దయ్యం పట్టింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గేదెలు కాసుకునేవాడు దయ్యం పట్టింది. పేడకళ్ళు ఎత్తుకునేవాడిని దయ్యం పట్టింది ఆ అమ్మాయిని. మరి పేడకళ్ళు అంటే అంత ఇష్టమే అమ్మాయికి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ వివాహం చేసుకోవాలి అనే మనసుంటే ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి, ప్రభువా నాకు ఒక చక్కని భర్తని ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేయండి. ఏం చేయాలి తల్లులారా? వీళ్ళు కూడా, మీరు కూడా మీకు భార్యలు కావాలని ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి. ఎవరో అమ్మాయిని కొంపలు కొల్చడం ఎందుకు మనం? అవునా కదా? వాళ్ళ కొంపలను ఎందుకు మనం పాడు చేయడం? వాళ్ళ కొంపలు ఎందుకు ఆరసడం? మగపిల్లలు, ఈ అమ్మాయిలు ఏముంది, పిచ్చోళ్ళు, ఈ పిచ్చి అమ్మాయిలు. దేవునికి స్తోత్రం చెప్పండి. వీటిని నవ్వుతే చాలు బోర్లో పడిపోతారు. అంటే మీరు కాదులేమ్మా, లోకంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. మీరు మంచోళ్ళు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సంతోషంగా హల్లెలూయా చెప్పండి.
మీరంతా ఎంత మంచి బిడ్డలో. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు ఆలోచించండి. జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మీకు చాలా లైఫ్ ఉంది. ప్రార్థన చేసుకోండి, ప్రభువా నేను మంచిగా చదువుకోవాలి, నేను మంచిగా చదువుకోవాలి. ఏం చేయాలి? నేను మంచిగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి, నేను కష్టపడి చదువుకోవాలి, మా నాన్న పేరు నిలబెట్టాలి, మా తల్లి పేరు నిలబెట్టాలి, మా తల్లిదండ్రులకు నేను దుఃఖాన్ని కలిగించే కుమార్తెగా నేను ఉండకూడదు, నా తల్లిదండ్రులు తలెత్తుకునే బ్రతుకు నేను బ్రతకాలి, నా తల్లిదండ్రులు సమాజంలో తలదించుకునే ఆ బ్రతుకు నేను బ్రతకొద్దు ప్రభువా. నా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డగా నేను బ్రతకాలి, ఓ మంచి ఉద్యోగం నేను సంపాదించాలి, నా తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన కుమారుడే నాకు భర్తగా ఉండాలి. చేతులు ఇవ్వండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. అవునా? నేను చెప్పేది నిజమా? నిజమన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. చెప్పట్ల కొందరు అంటే నిజం కాదయ్యా అంటున్నారు. మీ ఇష్టం, మీరు నిజం కాదనుకుంటే నేనేం చేయగలను? నిజమా కాదా? కుడి చేతి గట్టిగా చెప్పండి. ఈ అమ్మాయికి ఏం అర్థం కావట్లేదేమో. గట్టిగా కుడి చేతి చెప్పండి. చూడు, ఏదో ఆలోచనలు ఉన్నావు కదూ. వాక్యం వినడం లేదు కదూ. వాక్యం వినాలి, వాక్యం చెప్పేటప్పుడు వినాలి, వాక్యం ఎక్కాలి, వాక్యం హృదయంలోకి పోవాలి, వాక్యం హృదయంలో చొచ్చుకొని పోవాలి. అప్పుడు సాతానుగాడు బయటికి వెళ్ళిపోతాడు. గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. మూలుగులలోనికి, కీళ్ళల్లోనికి దేవుని వాక్యము ప్రవేశించాలి. లేదంటే మీ తల్లిదండ్రులు ఎంత దుఃఖపడతారు. వాళ్ళు చదివించి కానీ పెద్ద చేసి ఏం చేశారు? 9 మాసాలు మోసి. ఏమ్మా, ఎన్ని మాసాలు మోసారు చెప్పండి పిల్లలు? ఎన్ని మాసాలు మోసారు మిమ్మల్ని? ఎంత వేదనతో కన్నారు. కానీ దెబ్బ తగలకుండా ఏడుస్తూ ఉంటే వెంటనే నీకేం కావాలో గమనించి, ఎందుకు ఏడుస్తున్నావో తెలియదు కానీ తల్లికి వెంటనే తెలిసిపోతుంది. నువ్వు కడుపు నొప్పితో ఏడుస్తున్నావో, ఆకలితో ఏడుస్తున్నావో ఎవరికి తెలుస్తుంది? వెంటనే తల్లికి తెలిసిపోతుంది. ఆ సమయంలో నీకు ఏం కావాలో నిన్ను అలా చేసి పెద్ద చేసి ఈరోజు చేస్తే తల్లిదండ్రుల మీద నీవు కాలు తన్నితే గుండె మీద కాలు తన్నుతున్నావు. గట్టిగా చెప్పండి. ఓకే, అర్థమవుతుందా మీకు? ఎక్కుతుందా వాక్యము? యూత్, యవనస్తుల బిడ్డలారా, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చే పిల్లలుగా మీరు మారాలి. వింటున్నారు ఎక్కడ ఉన్నోళ్ళు? ప్రేయర్ఫుల్ ఉండాలి. మీకు ఏముండాలి? సెల్ ఫోన్ కాదు, సెల్ ఫోన్ తీసి పడేసేయండి. సెల్ ఫోన్ అవసరం లేదు. యేసు నామములో సెల్ ఫోన్ మీరు తీసేయండి. మీకు అవసరమే లేదు. ఫోన్లో అవసరం లేదు. అది అవసరమైనప్పుడే వాడుకోండి. దాంతో అవసరం లేదు. చాటింగ్లు, ఇన్స్టాగ్రాములు, ఆ సైతాన్ని ఇన్స్టాగ్రాములో పరిచయం అయిందంట ఆ గేదెలోనికి. గట్టిగా చెప్పండి. ఇన్స్టాగ్రాములు ఏందండి? ఎందుకు ఇన్స్టాగ్రాములు? స్నాప్చాట్లు. ఏ చాట్లు? నా దాంట్లో ఏమి లేవు. ఇన్స్టాగ్రామ్ లేదు, స్నాప్చాట్లు ఏమి లేవు. ఆ వాట్సాప్ తప్ప. ఈ లైవ్ కోసం అది కూడా ఉంచాలి. లేకుంటే నాకు అది వరకు ఫోన్ కూడా లేదు. ఆ చిన్న ఫోన్ ఉండేది. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ యూట్యూబ్ సంబంధించినవి ఆ సిస్టమ్ వస్తే ఈ పెద్ద ఫోన్ తీసేస్తా, చిన్న ఫోనే పెట్టుకుంటా. ఎందుకంటే మనకెందుకు అవసరం లేదు. మన ఆత్మీయ జీవితాలు పాడు చేసే ఫోన్లు మనకు అవసరం లేదు. స్తోత్రం చెప్పండి అమ్మా. సంతోషంగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆ స్నాప్చాట్లో ఫోటోలు వస్తాయి. నేను కూడా ఒకరోజు ఎక్కిచ్చా. స్నాప్చాట్లో ఫోటోలు బాగా వస్తాయి అంటే ఆ ఊకే మెసేజ్లు వస్తున్నాయి దాంట్లో. ఏమో ఈ సైతాన్ అని యేసు నామములో దాన్ని డిలీట్ చేసేసా. స్తోత్రం చెప్పండి. అవునండి, మన ఆత్మీయ జీవితాలు ఎవరెవరో ఎక్కడోల్లో తెలియదు మనకి మెసేజ్లు పెడుతుంటారు, హాయ్ అని పెడుతుంటారు. ఎవరో ఆ సైతాన్. మనకెందుకు ఆ సైతాన్తో? అవునా కదా? హల్లెలూయా. ఆ సైతాన్ గారితో మనకెందుకు? ఏమా హాయ్ అని అంటుంటారు. ఎవరో తెలియదు. హాయ్, వాడు హాయ్, హౌ ఆర్ యూ, హూ ఆర్ యూ. ఏంది సైతాన్లన్నీ? గట్టిగా చెప్పండి. సంతోషంగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా.
హూ ఆర్ యూ, హౌ ఆర్ యూ, హూ ఆర్ యూ, ఈటింగ్ యూ, ఈటింగ్ యూ, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. ఎక్కడ దాకా వచ్చేసింది అది? ఎక్కడ దాకా వచ్చేసింది చూడండి. హాయ్ దగ్గర నుంచి ఎక్కడ దాకా వచ్చింది? అమ్మో, సైతాన్ గాడు చూశాడా? సైతాన్ గాడు చిన్న చిన్నగా గుండెలో పడేశాడు. యేసు నామములో ఆ దురాత్మ వెళ్ళిపోవునుగాక. గట్టిగా చెప్పండి. యవనస్తులలో పని చేస్తున్న దురాత్మ అది విడుదలగునుగాక. యేసు నామముల దురాత్మ సంఘములో ఎవరిలో పని చేయకుండునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసు నామముల దురాత్మ వెళ్ళిపోవునుగాక. ఈరోజు ఆ దురాత్మ ఉంటే వెళ్ళిపోవునుగాక అని చెప్పండి. ఈరోజు చెప్తున్నాను, సాతానుగాడు ఈరోజు ఎంతమందిని ఎలా నాశనం చేస్తున్నానో చెప్తున్నా. మీరందరూ మంచోళ్ళే. సాతానుగాడు ఎలా మనలని, అందుకే పిల్లల చేతుల్లో ఎక్కువగా మొబైల్ ఉండొద్దు. యవనస్తులైన పిల్లల చేతుల్లోనికి మొబైల్ అనేది వెళ్ళకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూడండి. అటు పిల్లల్లోనూ, అటు ఇటు యవనస్తులైన పిల్లల్లోనూ, అటు అమ్మాయిల్లోనూ పడకుండా చూడండి. గట్టిగా అల్లు చెప్పండి. నేను చెప్పేది మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? అవునా? మంచిదేనా? మంచిది అన్నవాళ్ళు గట్టిగా అలా ఊపుతూ గట్టిగా అల్లు చెప్పండి. ఊపండి గట్టిగా, మీరు గట్టిగా ఇంకోసారి. హల్లెలూయా. అన్నీ ఏదైనా ఉంటే బ్లాక్ లిస్ట్లో పెట్టేయండి, లేకపోతే డిలీట్ చేసేయండి. ఏదైనా యూట్యూబ్లో వాక్యం వినండి. ఎందుకు మనకి స్నాప్చాట్లని, ఇన్స్టాగ్రామ్లని, ఇంకేమున్నాయమ్మా, ఆ ఫేస్బుక్, ఇంకా ట్విట్టర్. నాకు రావట్లేదు ఇంక. నేను ట్విట్టర్ మరి నేను రాయలసీమ కదా కొద్దిగా, అందుకే రావట్లేదు భాష. ఇంకా స్తోత్రం చెప్పండి. ఎందుకు చెప్తున్నాను అంటే, మన ఆత్మీయ జీవితాలు కాపాడబడాలి. ఇప్పుడు సైతాన్లు ఎక్కువగా పనిచేస్తున్నాయి. ఎవరిలో సైతాన్ ఉంటుందో తెలియదు. హల్లెలూయా. అంటే వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళల్లోనికి సైతాన్ ప్రవేశించి ఆ కార్యాన్ని చేపిస్తాడు. అవునా? మనందరం ఎవరు చెప్పండి. నేను మంచోడిని అనండి. చెప్పట్లేదు మీరు ధైర్యంగా. మీరు మంచోళ్ళు అయితే అన్నిటికీ ఏం చేయాలి? డిలీట్ చేయండి. ఈరోజు నుంచి అన్నీ డిలీట్ చేయండి. ఎవరెవరు ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయో, ఎవరెవరి ట్విట్టర్ ఉన్నాయో, ఇంకా ఫేస్బుక్లు కూడా సైతాన్లు. ఎక్కడెక్కడో యాడో సైతాను వాడు, ఏ అమెరికానో ఏ ఇంగ్లాండో సైతాన్లు తగులుతుంటారు. హల్లెలూయా. గట్టిగా వెళ్ళి చెప్పండి. లేకుంటే నాకు కూడా వస్తుంటాయి ఫేస్బుక్లో, మీకు మీ చర్చికి హెల్ప్ చేయాలన్నా ఆడమ్మాయి బొమ్మ పెట్టి మోసం చేస్తుంటారు. మీకు ఇప్పుడే వచ్చింది, ఢిల్లీ దాకా వచ్చింది, మీరు 25,000 పంపించండి, ఈ డబ్బులన్నీ మీరు పేదలకు పంచవచ్చు అని. ఆడబొమ్మ అయితే ఆకర్షితులమవుతామని. ఏ బొమ్మ అది? ఆడోళ్ళ పేర్లు. అసలు వాస్తవానికి ఆడోళ్ళు కాదు, వాళ్ళు మొగోళ్ళు చేసేది ఇది మోసం. ఆడోళ్ళకైతే మొగోళ్ళు పడిపోతారని ఈ ఫేస్బుక్ ద్వారా, దీని ద్వారా అక్రమంగా మోసాలు చేస్తున్నారు. అవునా కాదా? ఇట్లా ఎంతమంది మోసపోతున్నారు. అదేదో గేములు ఆడుతున్నారంట. ఏ గేములమ్మా? సెల్ ఫోన్లో. దాని ద్వారా ఒకడు ఎన్ని కోట్లు అప్పు చేశాడంట. వాళ్ళు పొలం అమ్మితే కూడా డబ్బు సరిపోలేదంట. ఇద్దరు తల్లిదండ్రులు వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నారు. తెలుసా మీకు? ఆన్లైన్లో గేములు ఎవడెవడు ఆడుతున్నారు చెప్పండి మర్యాదగా. ఆడుతున్నారా మీరు? ఇక్కడ ఎవరైనా జోషా తాట తీస్తా నీకు. ఫోన్ ఎందుకు ఇస్తున్నారు వానికి? ఇయ్యకండి ఫోన్. ఈ రోజు నుంచి వానికి మోకాలు పగిలుతాయి. ఏరా, ఈ రోజు నుంచి ఆడవి ఇక్కడే చెట్టుకు కట్టేస్తాయి ఎండకి. గట్టిగా అల్లు చెప్పండి. ఆన్లైన్ గేమ్స్ ఎవరైనా ఆడారంటే, ఏ గేమ్స్? దాని ద్వారా చాలా నష్టం.
జోసిరీతి కూడా వానికి కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరిని వెళ్ళనివ్వకండి, నీలో ఆడ ఎండలో పెడతాం మోకాళ్ళ మీద వాళ్ళిద్దరిని. గట్టిగా అల్లు చెప్పండి. గేములు ఆడుతున్నారు, దాంట్లో మనకి ఏం జరుగుతుందో తెలియదు, దాంట్లో అప్పులు అయిపోతాయి. వాళ్ళు చివరికి వచ్చేస్తారు, అప్పులు కట్టమంటారు, ఇన్ని కోట్లయినాయి అంటారు. అప్పుడేంటి పరిస్థితి? కనుక ఎవ్వరు కూడా ఆన్లైన్లో గేములు ఎక్కించుకొని ఆడకండి. గేమ్స్ మోసం, ఏ దాన్ని నమ్మకండి, అన్ని మోసం. డబ్బులు వస్తాయి. ఒకడు సేవకుడని మోసం చేస్తున్నాడు, ఒకడు సేవకుడని. తెలుసా మీకు? మీరు ఈ సిస్టమ్ అంతా మీకు చర్చికి ఇవ్వాలి అంటే మీరు ఏం కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఒక 2500 కడితే చాలు. ఎంత? వాడు 2500 కట్టి ఏం చేస్తున్నాడు? కట్టిన వెంటనే బ్లాక్ లిస్ట్, ఫోన్ పనిచేయదుగా. ఎన్ని మోసాలు జరుగుతున్నాయో ఈ ఫోన్ల ద్వారా. గట్టిగా అల్లు చెప్పండి. మీరందరూ ఆత్మీయులుగా మారుదురుగాక. దయచేసి మీరు అన్నీ బంద్ చేసుకోండి అమ్మా. స్త్రీలైన వారికి కూడా మీకు వాట్సాప్లు వద్దు, మీకు ఏమొద్దు. మీ ఆయన వాట్సాప్ ఉంటే చాలు మీకు. ఎవరు వాట్సాప్? గట్టిగా అల్లు చెప్పండి. స్నాప్ ఏం చేయొద్దు. వీటి ద్వారా మోసపోతున్నారని చెప్తున్నా నేను. జీవితాలు పాడైపోతున్నాయి, ఆత్మీయులు పాడైపోతున్నారు. అవునంటారా కాదంటారా? యేసు నామములో ఆ దయ్యాలన్నీ వెళ్ళిపోవునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసు నామములో ఆన్లైన్ అనే దయ్యం, సోషల్ మీడియా అనే దయ్యం యేసు నామములో ఎవరినైతే పతనం చేస్తుందో ఆ సోషల్ మీడియా దయ్యం యేసు నామములో ఈరోజు నా పాదాల కింద తొక్కేస్తున్నాను. చెప్పండి, యేసు నామములో అది నా పాదాల కింద తొక్కివేయబడునుగాక. ఆమేన్, ఆమేన్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో సబ్జెక్ట్ ఇప్పుడు. అపోస్తులు ఏంటి చెప్పండి? ఇప్పుడు అపోస్తులు అని సేవకులని చెప్పుకునే వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు. ఎక్కడ డబ్బులు ఇస్తున్నారంటే అక్కడికి పరిగెత్తుతున్నారు ఇప్పుడు సేవకులు. అవునండి, వాస్తవం. సేవకులారా, మీకు ఒక మంచి గిఫ్ట్ ఉంది, రండి, మీటింగ్కి రండి అంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఏమి ఇవ్వబడవు తీసుకొనబడవు అంటే అక్కడికి తక్కువ మంది వస్తున్నారు. ఒక 200 రూపాయలు ఈ మీటింగ్కి వచ్చినందుకు, సేవకుల మీటింగ్కి మీరు వచ్చినందుకు మీకు గిఫ్ట్ ఉంది అంటే అక్కడ 100 మంది ఉంటున్నారు. అంటే వాళ్ళు నిజంగా అపోస్తులేనా? చెప్పండి. మా అయ్యగారు ఏం చెప్పట్లేదు. అపోస్తులేనా? ఎవరు చెప్పట్లే ఆ మాట. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తులు అంటే దేవుడు ఇచ్చేదాకా వేచి చూడడం. గట్టిగా అల్లు చెప్పండి. ఆ ఇంటికి ఈ ఇంటికి బ్యాగ్ వేసుకొని తిరగడం కాదు. కొందరు బ్యాగ్ వేసుకొని తిరుగుతుంటారు. ఊరికే ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం దాకా బ్యాగ్ వేసుకొని తిరగడమే. ఎప్పటి వరకు అమ్మా? ఉదయం నుంచి సాయంత్రం వరకు, మళ్ళా ఉదయం నుంచి సాయంత్రం దాకా, మళ్ళా ఉదయం నుంచి సాయంత్రం దాకా, మళ్ళా ఉదయం నుంచి. ఇప్పుడు కొత్తగా తయారయ్యారు. మందిరం ఫోటోలు, ఒకటి ఫోటో తీసుకుంటున్నారు. అయ్యా మేము మందిరం కట్టుకుంటున్నాం, ఏమైనా ఇస్తారా? అయ్యా మందిరం కట్టుకుంటున్నాం, ఏమైనా ఇస్తారా? అయ్యా మేము మందిరం కట్టుకుంటున్నాం, ఏమైనా ఇస్తారా? అయ్యా మేము మందిరం. ఎందుకు ఎవరిని అడగాల మనం? నీకున్న సంఘానికి నువ్వు చెప్పు. ఆ సంఘంలో సహాయం చేస్తే, చేయగలిగిన స్తోమత ఉంటే చేస్తారు, లేదంటే ప్రార్థన చేయి. గట్టిగా చెప్పండి. అలా ఫోటోలు చూపించి అడిగేటువంటి సేవకులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఏమి చెయ్యొద్దు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏదైనా చేయాలి అనుకుంటే అపోస్తుల పరిచర్య ఇక్కడ ఉంది. ఈ పరిచర్యకు మీరు సహకరించండి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అపోస్తులు ఎవరో గుర్తించండి. బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. టైం అయిపోయింది, టైం దాటిపోయింది. మీరు తర్వాత చదువుకోండి వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నుండి 20వ వచనం దాకా తర్వాత చదువుకోండి. అక్కడ గొర్రెల చర్మం వేసుకొని ఉంటారంట. లోపల మాత్రం క్రూరమైన తోడేళ్ళంట. ఏ తోడేళ్ళంట? క్రూరమైన తోడేళ్ళలాగా ఉంటారంట వాళ్ళు. అక్కడ రాయబడి ఉంది. పైకేమో గొర్రెల చర్మం. ఏ చర్మం చెప్పండి? గొర్రె ఎట్లా ఉంటుంది? గొర్రె ఎట్లుంటుంది? దీనంగా ఉంటుంది. గొర్రె ఎలా ఉంటుందమ్మా? చాలా దీనంగా ఉంటుంది.
కానీ లోపల ఏముంటుంది? క్రూరమైన తోడేలు. ఆ తోడేలు నిన్ను ఎప్పుడెప్పుడు మింగుదామని చూస్తుంది తోడేలు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. అందుకే ఎవరిని పడితే వాళ్ళని మనం ఇంటికి క్రూరమైన తోడేలు ఉంటుంది. చదువుకోండి, అక్కడ ఉందా? గొర్రెల చర్మం వేసుకొని ఏ తోడేలు ఉందంట? క్రూరమైన తోడేళ్ళు. హల్లెలూయా. మీరు తర్వాత చదువుకోండి. యెషయా గ్రంథంలో ఉంది, ఇర్మియా గ్రంథంలో ఉన్నాయి. 14 వచనాలు, టైం లేదు. ఎవరిని పడితే వాళ్ళని మీరు మీ ఇంటికి రానివ్వకండి. స్తోత్రం చెప్పండి. ఎవరిని పడితే వాళ్ళని మీ దగ్గర కూర్చోబెట్టనివ్వకండి. వాళ్ళు సొల్లు మాట్లాడుతూ కూర్చో ఉంటారు. స్తోత్రం చెప్పండి. ఏం మాట్లాడుతూ ఉంటారు? సోది. ఏంటి చెప్తుంటారమ్మా? కొందరికి ఇదంటే ఇష్టమేగా. హల్లెలూయా. ఇష్టమేనా? గట్టిగా చెప్పండి. సంతోషంగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అపోస్తులు అంటే ఎవరంటే ప్రభువు పిలిస్తే పంపబడిన సేవకుడు. ఎవరు పిలిస్తే? అక్కడ ఖాళీగా ఉందన్నారండి, ఆడ చర్చిలు లేవంట. అందుకే ఆ ఊర్లో చెప్పారు, ఆ ఊర్లో ధనంబోడ్లో చర్చిలు లేవంట. అక్కడ చర్చి పెడితే బాగా జరిగిద్దంట. ఏం జరిగిద్దంట? అట్లా అనుకొని వస్తే జరగవు, అసలు జరగనే. మనం అలా అనుకొని వస్తే జరగవు, దేవుడే పంపిస్తే. పాస్టమ్మ గారు నేను ప్రార్థన చేశాం ఊర్లో ఉన్నప్పుడు. సాయమ్మ తల్లి అప్పుడు కూటం పెట్టించేది. ఏమ్మా గుర్తుంది నాకు. అమ్మ వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఆరాధన పెట్టేది. అప్పుడు ఊర్లో నుండి వస్తున్నప్పుడు కూటం పెట్టేది. ఇక్కడ ఎవరు ముందుకు రాలేదు. అప్పుడు ఎవరు కూడా కూటం పెడుతున్నా అందరూ ఆటంకపరిచేవాళ్ళు. అమ్మ ఉండి, అయ్యా మీరు ఎక్కడ పెడతారు? మా దగ్గర పెట్టండి అన్నది అమ్మ. సరే అమ్మ అని అమ్మ ఇంటి దగ్గర పెట్టేది. అప్పుడు అట్లా కూటం పెడతా ఉన్నాం. ప్రభుని అడిగాం, ప్రభువా మరి మేము నువ్వు వెళ్ళమంటే అక్కడికి వెళ్తాం, లేదంటే ఇంకెక్కడికి వెళ్ళమంటావా? వెళ్ళిపోతాం అక్కడికి. హల్లెలూయా. ప్రభు వెళ్ళమంటున్నాడని ప్రభు చెప్తేనే కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చాం. స్తోత్రం చెప్పండి. ఏ బట్టలతో? వాస్తవండి, రూపాయి కూడా లేదు. చాలామంది అనుకుంటారు వాళ్ళ మామగారులు బాగా సేవకులేగా, వాళ్ళకి బాగా చర్చిలు ఉన్నాయిగా, వాళ్ళకి బాగానే సహాయం చేసింటారు అనుకుంటారు కొంతమంది. తెలియక వాళ్ళు వచ్చారు. పాస్టమ్ గారి చేతిలో ఒక 250 రూపాయలు 200 చేతిలో పెట్టారు. అవునా? ఎంత పెట్టారు? 200ఏనా? గ్యాస్ పొయ్యి లేదు. చూడండి, గ్యాస్ పొయ్యి లేదు, వండుకోవడానికి గ్యాస్ పొయ్యి లేదు, చిన్న పొయ్యి లేదు, ఏమీ లేదు. కట్టెల పొయ్యితో వండుకున్నాం. ఏ పొయ్యి? నేను పాస్టమ్మ గారు వెళ్ళి, అప్పుడు ఉపేంద్ర ఇంతే ఉండేవాడు, ఉపేంద్ర తోడొచ్చేవాడు. ఉపేంద్ర, పాస్టమ్మ గారు, నేను వెళ్ళి ఈ పైన వెళ్ళి కట్టెలు ఏరుకొని వండుకొని తినేది. హల్లెలూయా. అప్పుడు సాయిబు గారు చూశాడంట మమ్మల్ని. అంటున్నాడు మొన్న, అయ్యా ఎవరో వచ్చారు ఇక్కడికి సేవకులు, కట్టెలు ఏరుకొని వాళ్ళు సేవ చేస్తున్నారు అనుకున్నాడంట ఆయన. మొన్న చెప్తుండే ఈ మధ్య. దేవునికి స్తోత్రం. ఎవరో వీళ్ళు పోయి కట్టెలు ఏరుకొచ్చుకొని వండుకొని తినుకుంటా సేవ చేస్తున్నారు అనుకున్నాడు. ఒకసారి ఆ రైల్వే బొగ్గు కింద పడిన బొగ్గు ఉంది కదా, ఏమండి, కింద పడిపోయింటుంది కదా, వేగంలో వెళ్తా ఆ బొగ్గు సంచులలో ఎత్తుకొచ్చుకొని అది వేడి చేసి కందిపప్పు ఉడకబెట్టి అప్పుడు పప్పుచారు చేసుకొని తినేది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సేవ ఆరంభించడానికి ఒక సాక్ష్యం ఉంది. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో ఇక్కడ ఉన్నాం, రూపాయి కూడా చేతిలో లేదు. పుల్పిట్ మీద ఉండి చెప్తున్నా, రూపాయి కూడా నా చేతిలో లేదు. అడ్వాన్స్ కట్టడానికి కూడా తర్వాత ఇల్లు చూసాం. ఆ అడ్వాన్స్ కట్టడానికి కూడా రూపాయి లేదు. మరి ఆ తల్లి రాలేదు, చర్చికి రాలేదు. కృపాలక్ష్మి తల్లి ఉంది కదా, ఈరోజు పేరు చెప్తున్నా, ఇన్ని రోజులు పేరు చెప్పలేదు ఆమె పేరు. ఆ కృపాలక్ష్మి తల్లి గారు 1000 రూపాయలు తీసుకొచ్చి, అయ్యా ప్రార్థన చేయండి అన్నది.
ప్రార్థన చేసి నేను ఎంత ఉన్నాయని చూసా, 1000 రూపాయలు ఉన్నాయి, కరెక్ట్గా 1000 రూపాయలు ఉన్నాయి. ఆ 1000 రూపాయలు ఇంటికి అడ్వాన్స్కి ఇచ్చా. హల్లెలూయా. అది పరిస్థితి. గ్యాస్ పొయ్యి లేకుండా 3 నెలలు, ఎన్ని నెలలు? కట్టెల పొయ్యి మీదనే 3 నెలలు. అప్పుడు అమ్మ ఒక 3000 వేసింది. అమ్మ 3000 వేస్తే అప్పుడు దాని ద్వారా గ్యాస్ పొయ్యి కొనుక్కొచ్చుకున్నాం. స్తోత్రం చెప్పండి. ఇలా ఒక్కొక్కటి నాకు అన్ని జ్ఞాపకమే. దేవునికి మహిమ కలుగును గాక. ఎట్లా పరిచర్య అనేది ఆరంభించబడింది. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు సైదులన్నలు ఒకసారి వచ్చారు కోదా నుంచి, వచ్చి చూశారు, రేకులు కారుతా ఉన్నాయి. వర్షం వస్తే మంచం అంతా తడిసిపోయేది. ఏం తడిసిపోయేది చెప్పండి? వర్షం వస్తే ఆ తడిసిపోయిన మంచం మీదనే వండుకునేది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకరోజు వచ్చి భోజనం పెట్టాం. వాళ్ళు వచ్చారు హాస్పిటల్ కానీ వస్తే భోజనం పెట్టాం. అన్న ఎంత రుచికరంగా ఉందన్న భోజనం అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా అల్లు చెప్పండి. అంటే ఉన్న దాంట్లోనే, దేంట్లో పెట్టాం? ఉన్న దాంట్లోనే పెడితే వాళ్ళకి ఎంతో రుచికరంగా ఉంది చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా ఈ పరిచర్య ఒక్కొక్కటిగా దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఆయా కాలాలలో ఎవరిని ఎలా దేవుడు లేపాడో ఆ టైంలో దేవుడు లేపుకుంటా ఈ పరిచర్యను ఎక్కడి దాకా ప్రభు తీసుకొచ్చాడు. చేతులెత్తి గట్టిగా అల్లు చెప్పండి. హల్లెలూయా. ఇక ఈ చర్చి ప్రతిష్ట అయ్యేటట్టు లేదని సాంబశివరావు గారిని దేవుడు దించాడు. ఇక్కడ ఎవరిని? అదిగో అయ్యగారు ఉన్నారు చూడండి, గోల్డ్ వాచ్ పెట్టుకుని ఉన్నాడు. అయ్యగారిని చూడండి ఒకసారి. ఇది ప్రతిష్ట అయ్యేటట్టు లేదని చెప్పి దేవుడు ఆయనను పంపించాడు. ఆయన ఊరుకోవట్లేగా. అయ్యా పని చేయాల్సిందే, మనం ఇది అయిపోవాల్సిందే, ఇది పూర్తవలసిందే, తలుపులు అవ్వాల్సిందే, ఈ బండలు అవ్వాల్సిందే. వింటున్నారా? చూడండి, నేను ఏమంటున్నానంటే ఆ టైంలో ఆయన కానీ లేకపోతే పని నేను చేసేవాడిని కాదు. నేనేం చేశాను? ఆయన నన్ను వెనక ఉండి ఈ పని కావాలి, ఆ పని కావాలి, ఈ పని కావాలి, మొత్తానికి దేవుడు ఆయన్ని తోడుగా ఉండి ప్రతిష్ట కార్యక్రమం చేయించేశాడు. చేతులెత్తి గట్టిగా అల్లు చెప్పండి. వాస్తవానికి ఈ మార్బులే వేయాలి అని అనుకున్నాం. అయ్యగారికి డబ్బులు వస్తే మార్బులే వేస్తానన్నాడు ఆయన. ఇప్పటికైనా లేదు, అది పగలగొట్టి మార్బులు వేస్తా అంటాడు. ఆ బయట ఫ్లోరింగ్ ఉంది కదా వరండలో, ఇది ఉండడానికి వీల్లేదు అయ్యగారు మందిరానికి. ఎప్పుడైనా నా డబ్బులు వస్తే అది పగలగొట్టి మళ్ళీ మార్బులు వేపిస్తా అంటాడు. చూడండి, దేవుని ప్రేమ పట్ల, పరిచర్య పట్ల దేవుడు ఆ సమయంలో ఎవరిని ఎలాగూ లేపుకుంటున్నాడో. స్తోత్రం చెప్పండి. లేకుంటే ప్రతిష్ట ఇంకా అయ్యేదే కాదు. అంటే మనం అందరం ప్రార్థన చేస్తున్నాగా, ప్రతిష్ట కావాలి, ప్రతిష్ట కావాలి, ప్రతిష్ట కావాలంటే అదిగో ఆయనను పట్టుకొని వచ్చిండు దేవుడు. గట్టిగా రా, ఆడ మందిరం పని ఉంది, చాలా కావాల్సిందని గట్టిగా సాంబశివరావు గారిని దేవుడు నెట్టుకొని ఇక్కడ తీసుకొచ్చిండు. చూసారా? దేవుడైతే మన ప్రార్థన వ్యర్థము చేయలేదు. హల్లెలూయా. ఏది ఏమైనా ఇది దేవుని సముఖములో విశ్వాసము ద్వారా అపోస్తుల పరిచర్యగా ప్రభు రాకడ వరకు నిలిచి ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. పావు గంట ఎక్కువైంది, క్షమించాలి. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని త్వరగా ముగించుకుందాం. త్వరగా చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ అపోస్తుల పరిచర్యలో రాకడ వరకు నేను ఉండాలి. ఈ అపోస్తుల పరిచర్యలో నేను రాకడ వరకు నేను ఈ పరిచర్యలో ఉండాలి. నా వంతు నేను సహకరించాలి. ఈ పరిచర్యలో నా వంతు నేను సహకరించాలి. నా వంతు నేను ఆత్మల రక్షణ కొరకు ఈ పరిచర్యలో నిలిచి ఉండాలి. ప్రభువా, నీకు వందనాలు. ఈ పరిచర్యలో నేను నిలిచి ఉండాలి. చిన్న ప్రార్థన. నీ వంతు నీవు చేసివావు, నీ వంతు నువ్వు చేసావు, కానీ రాకడ వరకు ఇక్కడ నిలిచి ఉండాలి. రాకడ వరకు ఈ అపోస్తుల పరిచర్యలో ఉండాలి. రాకడ వరకు ఈ అపోస్తుల పరిచర్యలో, ఈ ప్రతిష్ట పరిచర్యలో నీ కుటుంబం నిలిచి ఉండాలి. నీ కుటుంబం కాపాడబడాలి. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మీరు మాతో మాట్లాడిన దేవా స్తోత్రం. అపోస్తుల పరిచర్య ఏమిటో మాకు ఈరోజు తెలియచేశారు.
అవును ప్రభువా, ఈ అపోస్తుల పరిచర్యను మీరు మాకు అనుగ్రహించారు. అపోస్తులు అనగా పిలువబడిన వారు, పంపబడిన వారు, ప్రతిష్టతలో, విశ్వాసంలో, సియోనులో నుండి సహాయం కలగడానికి ఎదురు చూసే ఈ పరిచర్యలో మేము నిలిచి ఉండాలి ప్రభువా. ఇప్పటి వరకు ఈ ప్రతిష్ట జరగడానికి కూడా విశ్వాసంతో ప్రార్థిస్తూ వచ్చాం. ఎవరిని ఏ సమయంలో ఎలాగా నీ పని కొరకు లేపాలను ఆ సమయంలో నీ పని కొరకు లేపుతూ వచ్చావు. ఆయా సమయాలలో నీ పని కొరకు లేపిన బిడ్డలను ఆశీర్వదించుదువుగాక, ఆశీర్వదించుదువుగాక, ఆశీర్వదించుదువుగాక. ఈ అపోస్తుల పరిచర్య నీ రాకడ వరకు కాపాడబడునుగాక. పరిశుద్ధాత్ముడ నీ రాకడ వరకు కాపాడబడునుగాక. నీ రాకడ వరకు ఈ అపోస్తుల పరిచర్య కాపాడబడునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా చప్పట్లు కొట్టి, అపోస్తుల పరిచర్యగా ఇది కాపాడుండయ్యా, ఇది నీవు కాపాడుదువుగాక. పరిశుద్ధాత్ముడా నీవు కాపాడుదువుగాక, పరిశుద్ధాత్ముడా నీవు కాపాడుదువుగాక. ఇది అపోస్తుల పరిచర్యగా నీవు కాపాడుదువుగాక. ఈ పరిచర్యలో మేము కాపాడబడుదువుగాక. ఈ పరిచర్యను మీరు ఆకడ వరకు కాపాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం సకల పరిశుద్ధులకు ఈ ఆరాధనలో పాలు పొందిన బిడ్డలందరికీ ప్రభు తోడయుండి ఈ అపోస్తుల పరిచర్యలో ఈ ప్రజలను దేవుడు స్థిరపరిచి ఇంకా నూతనమైన కుటుంబాలను తీసుకొచ్చి ఒక సమూహముగా ఈ అపోస్తుల పరిచర్యలో పెళ్లి కుమార్తె సంఘముగా దేవుడు చేర్చుటకు తోడయుండునుగాక. అందరికి వందనాలు, స్తోత్రాలు. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. ఒకరికొరకు వందనాలు తెలియచేసుకోండి. ఒకరికొరకు వందనాలు.